హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాన్షియస్ కుకింగ్ విత్ అలేఖ్య. సో ఈరోజు వంకాయలతో ఇంకా ఈజీ ఇంకా టేస్టీ రెసిపీ చేసుకుందాం. గుత్తి వంకాయలు చేసుకుందాం. చాలా ఈజీ అండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. సో ఇలాగ చిన్న వంకాయలు తీసుకున్నాను. సో ఇలాగ కట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ కొంచెం ఉప్పు నీళ్ళు నానబెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక ఫుల్ టొమాటో, 2 ఆనియన్స్, అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు, కొంచెం గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు, ఇంకా కొంచెం కొత్తిమీర, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఇంకా కావాల్సినంత నూనె. సో దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం పేస్ట్ చేసుకుందాం, మసాలా పేస్ట్. సో 2 ఆనియన్స్ బ్లెండర్లో వేసుకుందాం. దాంతోపాటు ఒక ఫుల్ టొమాటో కూడా వేసేసుకోవాలి. వేసుకొని మిగతా అన్ని స్పైసెస్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి, అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు అన్నీ. సో నెక్స్ట్ నేను అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. దాంతోపాటు కొంచెం గరం మసాలా, పసుపు, కారం. సో ఇక్కడ మీకు ఎంత స్పైస్ కావాలో దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక టీ స్పూన్ ఉప్పు, 1.5 టీ స్పూన్ అయితే కర్రీకి సరిపోతుంది. నెక్స్ట్ ఒక 3/4 టీ స్పూన్ ఏమో మసాలా పొడి, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. సో ఇక్కడ మీరు కావాలంటే లవంగాలు, చెక్క అవన్నీ వేసుకోవచ్చు. గరం మసాలా వేసానని వేయలేదు నేను. సో ఇంకా కొంచెం స్పైసీగా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర. సో వీటన్నిటిని కొంచెం అంటే మరీ ఫైన్ పేస్ట్ కాకపోయినా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న దాన్ని మనం వంకాయలు మొత్తం నీళ్ళు మొత్తం పిండేసి సో అందులో స్టఫ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా వంకాయలన్నీ స్టఫ్ చేసేసుకుందాము. అందులో మొత్తం వాటర్ అంతా పిండేసుకోండి. సో కొంచెం ఈజీ అవుతుంది మసాలా పట్టడానికి. సో ఇలాగ వంకాయలన్నీ స్టఫ్ చేసుకున్నాను. సో వంకాయ చాలా లో క్యాలరీ ఉన్న వెజిటబుల్ అనమాట. లో క్యాలరీ ఉంటుంది, ఇంకా ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇలా కడాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసేసుకున్నాను. సో ఇప్పుడు స్టఫ్ చేసిన వంకాయలన్నీ అందులో వేసేయడమే. ఫస్ట్ జీలకర్ర వేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను. వేగిన తర్వాత స్టఫ్ చేసుకున్న వంకాయలన్నీ ఆయిల్లో వేసేయడమే. ఇలా వేసేసుకొని కొంతసేపు మూత పెట్టేసుకోవడం, మిగతా మసాలా పేస్ట్ అన్నీ వేసేసుకొని. సో బ్రింజాల్ లో క్యాలరీ ఇంకా హై ఫైబర్ ఉండడం వల్ల సో ఇది ఎవరైనా హ్యాపీగా తినచ్చు అనమాట. సో ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువ ఉంటుంది. సో షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ హై అయిపోకుండా కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటుంది కర్రీ తింటే, వంకాయ తింటే. సో ఇందులో న్యూయాసిన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే బ్రెయిన్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో అలాగే చాలా మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ ఏదైనా మోడరేషనే. సో ఇలాగ నేను వంకాయలన్నీ స్టఫ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేశాను. సో ఇలా ఇంకొకసారి కలుపుకోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 40% వంకాయలు ఉడికాయి. మళ్ళీ మూత పెట్టుకున్నాను ఒక 10 మినిట్స్. సో ఇక్కడ ఒక 70% వరకు ఉడికిపోతాయి వంకాయలన్నీ. మసాలా కూడా వంకాయలతో పాటు వేగుతుంది అనమాట. మళ్ళీ ఇంకొంచెం సేపు మూత పెట్టుకుందాం. మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి, ఆల్మోస్ట్ కొంచెం ఆయిల్ అంతా తేలింది. సో ఇక్కడ మీరు కావాలంటే కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ఫ్రోజన్ది ఉందన్నమాట, అది యాడ్ చేశాను. సో మీ దగ్గర ఫ్రెష్ది ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా కొబ్బరి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకొక 10 మినిట్స్ మనం మూత పెట్టుకోవాలి. సో వంకాయని చాలా రకాలుగా వండుకోవచ్చు. ఒక వర్సటైల్ వెజిటబుల్ అనమాట ఇది. సో చాలామంది ఇష్టమైన వెజిటబుల్ కూడా. సో లో క్యాలరీ ఉండడం వల్ల మన వంకాయని వీక్లో ఎన్నిసార్లు అయినా తినచ్చు హ్యాపీగా. సో ఇలాగ నేను కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్నాను. సో ఒక 10 మినిట్స్ వేగిందనమాట. సో కర్రీ రెడీ అయిపోయింది. సో దీన్ని ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే.
సో ఇంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే గుత్తొంకాయ కూర రెడీ అయిపోయింది. సో ఇది నా వే ఆఫ్ గుత్తొంకాయ కూర. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చేయండి. సో ఇలాంటి టేస్టీ ఇంకా హెల్తీ రెసిపీస్ కావాలంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు press the bell icon for the notifications. Until then, see you all. Stay healthy and stay fit. Thank you all.